పార్టీలకు కానీ నేను దులహన్ పథకం ఇస్తానని, ఇమాముల వేతనాలు ఇస్తానని ఎన్నో రకాల హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ జరిగినాయి అంటారా? జరగలేదన్న. ఎందుకని? మరి నమ్మాంగా, నమ్మి ఓట్లు వేసామన్నా. ఒకసారి చూడమన్నారు, కొంతమంది వేశారు. బీసీల కంటే జరగల, ముస్లిం మైనార్టీలకి. మరి ఇంకా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ. నేను ఇంటర్ చదివా, నాకేమి రాలేదు ఇప్పుడు దాకా, నమ్మి వర్క్ చేస్తున్నా. అదే చంద్రబాబు ఉంటే ఏదో ఒకటి వాలంటరీ గానీ ఏదో ఒకటి చేసేవాడిని. మరి 2019 ఎన్నికల సమయంలో ఎందుకని ఆలోచించలేకపోయారంట? ఆలోచించే వేసాను నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ. అది పార్టీలు పక్కన పెట్టండి. ఈ రోజు పార్టీలు పక్కన పెడితే ఈ రోజు ఆ రాజధాని కానీ, లేకపోతే పోలవరం అని కానీ, లేదా ఉద్యోగాలని, జనవరి జాబ్ క్యాలెండర్ కానీ ఏమైనా వచ్చినాయి, జరిగినాయా? ఇప్పుడు జరగలేదన్న జగన్ హయాంలో. ఇంకోసారి ఆలోచిస్తారా మరి ఓటేసేటప్పుడు? ఓటేసేటప్పుడు టీడీపీ పక్కా వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటారు. చంద్రబాబు మన నియోజకవర్గం పొన్నూరు ధూళిపాడు నరేంద్ర గారిని అఖండ మెజార్టీతో. మరి ఆయన మీద కూడా అనేక రకాల కేసులు పెడుతున్నారు, ఆయన పెడుతున్నారు. చెబుతారన్నా, అలా చాలా గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. అది మనం చూసి ఏంటంటే గోతి బాగుందా, ఓటు హక్కుతో బుద్ధి చెప్తారు మన ప్రజలు. మన ముస్లిం మైనార్టీలే ఈసారి బుద్ధి చెబుతారు. పరిపాలన ఎలా ఉంది? 4.5 ఏళ్ళు అసలు ఏంటి మీలాంటి యూత్ కి ఉద్యోగాలు ఉన్నాయా? ఎలా ఉంది పరిస్థితి? అదే జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. 5,000 రూపాయలు సరిపోతాయా? పోనీ రోజు సరిపోవు. కనీసం ఈసారి ఆలోచిస్తారమ్మా యువత ఓటేసేటప్పుడు? ఆలోచించి ఓటేసే పరిస్థితి ఉందా? నమ్మకమే లేదు. ఎవరి మీద నమ్మకం లేదంటావు? జగన్ మీద. మరి నేనే మీ నమ్మకం, నేనే మీ భవిష్యత్తు అంటున్నాడు ఆయన. ఏదో బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా అని చెబుతున్నాడు ఆయన. భవన నిర్మాణ కార్మికులు, ఇసుక, అసలు ఇసుక ఇప్పటికైనా కొంచెం రేటు అందుతుందా? 30,000. టీడీపీ హయాంలో అదే ఇసుక ఎంత? 5,000 రూపాయలు. 5,000 రూపాయలకి ఇసుక అమ్ముకున్నావు, ఇసుక తోలుకొచ్చుకున్నావు. సో ఏం చెప్తావు ఇప్పుడు ఓటు వేసే వాళ్ళకి? ఏమని చెప్తావు నువ్వు చెప్పాలంటే? జగన్మోహన్ రెడ్డి అయితే గెలవడం, గెలవడం నాకు తెలీదు. ఆయన మీద నమ్మకం లేదు. ఓటు అయితే వేయవు. రైట్. ఈరోజు యువత ఉద్యోగాల అవకాశాలు కానీ, లేకపోతే జనవరికి జాబ్ క్యాలెండర్ అన్న మాటలు కానీ, అసలు ఏంటి ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి వస్తారంట? జగన్మోహన్ రెడ్డికి పాలన చేయడం రాకపోవడం కారణం వల్ల ఒక అధికారి వచ్చి ఉన్న వాళ్ళని వాళ్ళు నోరు పారేసుకుంటాం వాళ్ళకి వచ్చింది. ఒక కొడాలని గాని, ఒక జగన్ గాని, వీళ్ళందరూ నోరు పారేసుకుంటాం తప్పితే ఏమి లేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి సీఎం అయితే జగన్ గారు ఏపీ నుంచి పారిపోతారని నేను చెప్తున్నాను. అంటే నేనేదో బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేస్తారు అన్నారు. అసలు ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఈ రోజు పెరిగిన కరెంటు బిల్లులు ఇవన్నీ ఆలోచించారా జనాలు? మా డబ్బు మాకు ఇచ్చారు, అతను మా సొమ్మె మా తిన్నాడు గానీ అతను మాకు రూపాయి ఇవ్వలేదు. ఇవ్వలా మాదే తింటున్నాడు. ఇంకా పేదవాడు అంటాడు కదా. మరి పేదవాడు కాదు, పెత్తందారి. అదేదా, వాడు పేదవాడు కాదు, వాడు పెత్తందారి. మేము పేదవాళ్ళం, మా దగ్గర డబ్బులు లాగి మా డబ్బు తిని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ రోజున తెలంగాణ వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్నారు, మీకు గుంటల రోడ్లు కావాలా, లేకపోతే మీకు అభివృద్ధి వద్దా, అప్పుడు మీరు మా కోటేయండి, మా కోటేయండి. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అభివృద్ధి లేదు, గుంటల రోడ్లు ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు హేళన చేశారు. చూసాం మనం మొన్న జరిగిన ఎన్నికలు. ఈసారి తెలంగాణలో ఏ మార్పు అయితే వచ్చిందో ఆ మార్పు వచ్చే అవకాశం ఉందంటావా? పక్క వస్తుంది. పక్క ఆంధ్రప్రదేశ్ కి ప్రతి ఒక్క రోడ్లో పల్లెటూరులో మొత్తం గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో నీళ్లు ఆగిపోయి చాలా బళ్ళేసుకొని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి రాకూడదు, రాడు. సో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటావు? ఎన్నికలు ధూమ్ ధామ్ జరుగుతుంది. 175 పక్కా వస్తాయండి సీట్లు. ఎవరికి? నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తాయి. సో అంటే ఈ రోజు ఎన్నికలకు సంబంధించి అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు. మనం చూసాం కన్నా లక్ష్మీనారాయణ మీద, ఆయన మీద కూడా దాడి చేసిన పరిస్థితి. ఇవన్నీ ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉందంటావా? పక్కా ఉందండి. మా ధూళిపాల నరేంద్ర గారికి చాలా అక్రమంగా అరెస్టులు చేశారు, మా డైరీకి సంబంధించి చాలా చేశారు. దీని మొత్తానికి మేము కక్ష తీర్చుకోవాలి. వర్గాలు వయసుతో సంబంధం లేకుండా ఈ రోజున ఆలోచిస్తున్నారంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన నేను బటన్ నొక్కా అంటే ఓట్లు వేసే పరిస్థితి ఉందా? ఓట్లకి బటన్కే వేస్తారా? ఈయన మాట్లాడితే కులం కమ్మ కులం మీద ద్వేషం. కమ్మారు ఏం చేశారు? ఎవరైనా తిన్నారా? కమ్మారు దేశానికి సంస్కృతి నేర్పారు. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా పెళ్లి చేయాలి. ఎక్కడ పోయినా కమ్మ నీట్ అంటారు. ఉండకళల్లో బ్రాహ్మిన్స్ కంటే కూడా కమ్మార్ టాప్. సో ఈ రోజు వర్గాలు పక్కన పెడితే అసలు ఎవరు ఏ కులం అనేది గతంలో అసలు ఎవరికైనా తెలిసేదా బాబా? ఈ రోజున నువ్వు కాపు, నువ్వు కమ్మ, లేకపోతే నువ్వు ఇదే, అసలు ఈ వర్గ విభేదాలు లేకపోతే వర్గాల మధ్య వైషమ్యాలు
మంచిదేనంటావా రాష్ట్రానికి? అలా ఉండకూడదండి, అందరం ఒకటిగానే ఉండాలి. అలా ఉండకూడదు. అవును. కులం అనేది అసలు ఇప్పుడు ఉంది, కరెంట్ ఉంది, సగం మందికి ఫ్రీగా ఇస్తున్నారు. మేముంది మాకేమి లేదు పొలం. అవును. అయినా తెల్లగొడ్లు వేసుకొని ఉన్నంతలో సావలేక వస్తున్నాం. పెద్ద వర్గాలైనా కూడా పేదవాళ్ళు, పేదవాళ్ళు ఉండాలి, పేదవాళ్ళు ఉండం కదా. మేమేం పెట్టి ఇంట్లో ఉంటే బయట ఆరిపేసుకోవాలి, బయట ఉంటే ఇంట్లో ఆరిపేసుకోవాలి. అవును. వాళ్ళు ఏమో 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తే ఈ పెళ్ళం పేరు మీద 200, మొగుడి పేరు మీద 200, 400 ఏం చేయాలో ఇంటి చుట్టూ లైట్లే. మన కరెంట్ బిల్ అట్లాగా సత్తనం. సో అంటే అమరావతి అన్నాడు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు, నేను ఏదో చేసేస్తా అన్నాడు. ఏమన్నా జరిగిందా బాబాయ్ అమరావతిలో? ఏముంది, ఏం చేయలే. ఆయన ఉండాలని మెయిన్ కమ్మార్ అంటే ఇదంతా అమరావతి కమ్మార్దే అంటున్నారు. ఉత్తర కమ్మార్కి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కదా, ఎస్సీలు కదా అక్కడ గెలిచింది కూడా. మరి ఆయనకే వేశారు. సో మీరేమంటారు సార్ ఇప్పుడు అమరావతి రాజధాని గురించి? అసలు ఏంటి, ఏం జరిగింది? రాజధాని ఉండాలి మరి. అప్పుడు ఆ రోజు ఎన్నికలకు ముందే నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడ ఉంటా ఇది చెప్పాడుగా. 3 రాజధానులు అన్నాడు. ఏమైనా చేశాడా? పోనీ ఏమి చేయాల? మళ్ళీ నేను పేదవాడిని అంటాడు. అవును. 1250 ట్రిపుల్ రేటు. మరి ఇంకా నేను ఏదో నొక్కుతున్నా, బటన్ నొక్కుతున్నా. ఎవరి దగ్గర తీసుకుని ఎవరు నొక్కుతాడు? మరి జనాలకి బటన్ నొక్కే రోజు వస్తుంది. చంద్రబాబు ఎక్కినప్పుడు 80,000 ఇవాళ 25,000. ఈసారి ఆలోచిస్తారంట ఓటేసినప్పుడు. ఏమన్నా